ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో ఏంటంటే లైట్ కళ్ళకు కొడుతుంది, అందుకని లైట్ని తగ్గించాను. రోజు విజయవాడ వచ్చాం కదా, పాప హాలిడేస్ అని విజయవాడలో ఉన్నాం కదా, రోజు మా ఆయన మా తమ్ముడు రోజు మందు అవుతున్నారు. రోజుకి మందు 2000, నాన్ వెజ్కి ఒక 2000, స్టఫ్ ఒక 1000 రూపాయలు. రోజు ఖర్చు అవుతూనే ఉంది. ఏదో ఒక రోజు పొట్లాట అవుతుంది అన్న విషయం నాకు గట్టిగా తెలుసు. ఈరోజు 1:30 అవుతుంది. నా గదిలో నేనున్నా, మా రూమ్లో. టీవీ రూమ్లోకి రావాల్సిందే, అక్కడికి రావాల్సిందే. వాళ్ళు ఫోన్ చేస్తే నేను అక్కడికి రావాలని మా ఆయన మా తమ్ముడు పట్టుబట్టారు. చాలా ఇబ్బందిగా ఉంది. మీరు తాగిలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, రేపు పొద్దున మాట్లాడతాను. నేను అక్కడికి వెళ్ళాను. మా ఆయన అన్నం తినేసాడు, మా తమ్ముడు అన్నం తింటున్నాడు. ఇట్లానే మాట్లాడుకుంటే మా ఆయన ఏమన్నాడంటే, ఏసీ పోకుండా అవి ఏవో కవర్లు లాంటివి ఉంటాయి కదా, అవి తీసుకోమంటే తీసుకోలేదు. తీసుకుంటే మళ్ళీ నేను అంటానంటే మా ఆయన డబ్బులు పెట్టి కొన్నాడు అని అంటానంట. అంటే మా తమ్ముడు అన్నాడు, అంటాం కాదు వీడియోలు పెడుతుంది. మా ఆయనకి ఆపరేషన్ చేసినప్పుడు మా తమ్ముడు మా ఇంటికి వచ్చి ఏ పని చేయలేదు, తిని కూర్చున్నాడు. మా ఆయన నేనే అన్ని పనులు చేసి మా ఆయన ఆపరేషన్ చేసుకుని చేతికి ఆడికి సేవలు చేసి పెట్టాడని నేను వీడియో పెట్టాను. ఆ వీడియో వాళ్ళ ఫ్రెండ్ అనిల్ చూసి మా తమ్ముడిని అడిగాడంట. ఆ విషయం ఇంతకుముందు మామూలుగా అడిగాడంతే. ఇప్పుడు తాగేసి ఇంకా దాని గురించి గొడవ పడుతున్నాడు. ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఆ వీడియో పెట్టమంటే ఆ అబ్బాయి ఆ వీడియో పెట్టాడు. అంటే నా ఛానల్స్ అంటే ఏం లేవు, ఎగిరిపోతుంటాయి. ఏదో ఫేక్ ఛానల్ నుంచి ఆ వీడియో పెడితే ఆ వీడియో ప్లే చేసి, నేను మీ ఇంటికి అంట్లు తోమడానికి ఇల్లు తోడడానికి వస్తానా, నాకేం పని అంటే, మరి దేనికి వచ్చాడు? మా ఆయన చేతికి ఆపరేషన్ అయింది, డాక్టర్ బరువులు మోయొద్దు, ఏ పని చేయొద్దని చెప్పింది. నేను చేసే పనులు నేను చేస్తున్నా. కొన్ని పనులు మా ఆయన చేసే పనులు మా తమ్ముడు చేయొచ్చు కదా, ఏం చేయకుండా కూర్చొని తాగి తిని ఉన్నాడు. మరి దేనికి వస్తాడు ఒక మనిషి ఇంటికి? ఒక మనిషి ఒంట్లో బాగోపోతే పనులు హెల్ప్ చేయడానికి కదా, తిని కూర్చోడానికంటే. మా ఆయనకి చేతికి ఆపరేషన్ ఒంట్లో బాగున్నప్పుడు ఇంకొక పర్సన్ తెచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వండి వార్చి మేపుతాడా? అయితే వాళ్ళు ఏమన్నా చేయొచ్చు, కానీ నేను వీడియోలో చెప్పకూడదు. అది వాళ్ళ బాధ. మా అమ్మది కానీ, మా అయ్యది కానీ, మా తమ్ముడిది కానీ, మా అమ్మమ్మది కానీ, మా చుట్టాలది కానీ, ఎవరిదైనా కానీ. అయితే మా నాన్న అంటాడు, ఓకే ఇప్పటి నుంచి తెగదెంపులు చేసేసుకోండి. మా ఆయనకి నాకు ఏమైనా మా తమ్ముడు రాడంట. కానీ మళ్ళీ మా తమ్ముడు చుట్టాలందరికీ హెల్ప్ చేస్తాడు, ఫ్రెండ్స్కి చేస్తాడు, అందరికీ చేస్తాడు. మొన్న ఎవరో ఫ్రెండ్కి కూడా బ్లడ్ ఇచ్చాడు. మరి నాకు ఇవ్వలేదు ఎప్పుడు సిచ్యువేషన్ వస్తే కూడా. మా అమ్మ కూడా అంతే. ఏదైనా వీడియో ఎందుకు ఇలా పెట్టేవని నా మీద పొట్లాడతారు, కానీ ఆ వీడియోలో నేను పెట్టింది కరెక్టే కదా, అట్లా అనేసి ఇంత ఎత్తు పొట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉన్నాం కదా, వాళ్ళకి నచ్చట్లేదు. ఓన్లీ నా ఒక్కదాంతోనే తెగదెంపులు కావాలి వాళ్ళకి. మళ్ళీ చుట్టాలందరూ కావాలి, ఫ్రెండ్స్ కావాలి, అందరు కావాలి. నా ఒక్కదాంతోనే తెగదెంపులు అవ్వాలి. మళ్ళీ నేను ఇచ్చే డబ్బులు కావాలి, నేను సంపాదించిన ఆస్తి అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఏది నాకు ఇవ్వరు. నేను ఒక్కదాన్నే వద్దు. మా ఆయన కేరళ అనేసి బుక్ చేశాడు టికెట్లు. అవి ఇంకా కన్ఫర్మ్ కాలే, అవి క్యాన్సిల్ చేసేమన్నా. 4 బుక్ చేశాడు, క్యాన్సిల్ చేసేమన్నా. మరి ఇలాంటి వాళ్ళని వేస్ట్గా ఎందుకు, అవసరం లేదు కదా. హైదరాబాద్ వెళ్ళిపోదాం మందారం మనం అన్నా. అంటే మా ఆయన హైదరాబాద్ వెళ్ళాక అక్కడి నుంచి వెళ్ళిపోదాం కేరళకి. నేను అంటున్నా, ఈయన ఎన్ని రోజులు ఉంటాడు నాతోటి? ఈరోజు తాగి మా తమ్ముడు గొడవ పడ్డాడు, ఇంకో రోజు తాగి మా ఆయన గొడవ పడతాడు నాతోటి. గొడవ పడ్డాక ఏం చేస్తాడు? నన్ను పిల్లని వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ చిన్న పిల్లని పెట్టుకుని నేను బతకాలంటే నాకు ఎంతో కొంత అమౌంట్ అయితే ఉండాలి కదా నా దగ్గర కూడా. మొత్తం డబ్బులు వ్యసనాలకి, ట్రిప్పులకి, అట్లకి ఇట్లకి ఖర్చు పెడితే మరి చిన్నపిల్లతోటి నా పరిస్థితి ఎట్లుంటుంది? ముందే నాకు ఎవరు చూసుకునే వాళ్ళు కూడా లేరు. మరి చిన్నపిల్ల చేతిలో ఉన్నప్పుడు కొన్ని డబ్బులు అయితే నేను దాచుకోవాలి కదా, ముందు ఫ్యూచర్ గురించి నేను కూడా ఆలోచించాలి కదా. మరి నాకు తెలిసి నేను ఎప్పుడు ఒంటరిదాన్ని, నాకు ఎవరు తోడున్నారని. నా డబ్బులు కావాలి కానీ నేను వద్దు. అట్లుంది పరిస్థితి. ఇప్పుడు టైం వచ్చేసి 1:45 అవుతుంది. అమ్మాయి పడుకుంది.
ఈయనకి ఎలాగంటే మా ఆయనకి అసలు బెల్లం అసలు నమ్ముతారా లేదా 24 అవర్స్ ఉంటాయి కదా, తను నేను ఒక ఇంట్లో ఉంటాం కదా, గోరు కూడా టచ్ అవ్వద్దు, ఫింగర్ కూడా టచ్ అవ్వదు, మనిషి కూడా టచ్ అవ్వదు, అంత దూరం మెయింటైన్ చేస్తాడు. ఒక మొగుడు చచ్చిపోయిన ముండ ఎట్లుంటుంది, నా లైఫ్ అట్లుంటుంది అనమాట. అంటే నో ఫీలింగ్స్, నథింగ్, నో లవ్, నథింగ్. మా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. ఒకటే మాట అడుగుతా, నా పక్కన ఎందుకు పడుకోవు అని. తను ఎప్పుడు నా పక్కన పడుకోడు. 100 రీజన్స్ ఉంటాయి, 1000 రీజన్స్ ఉంటాయి. ఈ ప్రపంచం మొత్తం మీద పెళ్ళైన ఏ మొగుడు పెళ్ళం ముసలోళ్ళు కూడా పక్కన పడుకుంటారు. కానీ నా బతుకు మాత్రం అంతే, నేను రోజు ఒక్కదాన్ని పడుకోవాలి. చెప్తున్నా కదా, తన గోరు కూడా నాకు టచ్ కాదు, తన వేలు కూడా నాకు టచ్ కాదు. ఒక పక్కన కూర్చోవడం, ప్రేమగా మాట్లాడడం, అది ఏమీ ఉండదు. రోజు నేను ఒక్కదాన్ని ఒంటరిగా పడుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక అబ్బాయి కావాలి నాకు. అంటే ఒక అబ్బాయి అంటే ఇన్ ద సెన్స్ నా పార్ట్నర్, నాకు ఒక పార్ట్నర్ కావాలి. నా పార్ట్నర్ని నేను హగ్ చేసుకుని పడుకోవాలి, తనకు అతుక్కుని పడుకోవాలి, అట్లా నాకు. కానీ దేవుడు నన్ను నుదుటన రాసి పెట్టాడు. అంటే మొగుడు చచ్చిపోయిన ఒక అమ్మాయి జీవితం ఎట్లుంటుందో అది నా లైఫ్ అనమాట. దేవుడు ఆ లైఫ్ ఇచ్చాడు, ఇక నేను అదే పాటిస్తున్నా. వేరే వాళ్ళతో ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ఇంకా అదే ప్రాబ్లం. ప్రతి ఆడదానికి ఇదే ప్రాబ్లం. ఏంటంటే ఒక మొగుడు ఉన్నప్పుడు వాడితోనే ఉంటారు కదా, ఇంకా మళ్ళీ వేరే వాళ్ళతోటి సెట్ అవ్వదు కదా, అది పరిస్థితి. సో నా బాధ అదనమాట. అంటే నాలో అన్ని ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి, కానీ నేను ఒక్కదాన్నే ఉండాలి. అటు పెళ్ళి కాని అమ్మాయి అంటే ఆమె ఎవరితోనో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రీ బర్డ్. కానీ పెళ్ళైన అమ్మాయి, మొగుడు చచ్చిపోయిన అమ్మాయి, అది సింగిల్ కదా, విడో అంటారు కదా, అట్లా అనమాట. ఇంకా